హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. మనకు రోజు రోజుకి పంటల్లో ఎరువులను విపరీతంగా ఉపయోగించటము, రాష్ట్రంలో మొత్తం కూడా ఏటికేడడుగా ఈ ఎరువుల వినియోగం అనేది పెరుగుతుంది. లాస్ట్ సంవత్సరం చూసినట్టయితే 44 లక్షల టన్నుల ఎరువులను పంటలకు ఉపయోగించారు. ఈ ఏడాది అది 3 రెట్లు పెరిగి దాదాపుగా 47 లక్షల టన్నులు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో కూడా ఈ ఎరువు అనేది విపరీతంగా వాడుకలోకి వచ్చే విధంగా ఉంది. పచ్చిరొట్టె విత్తనాలు అందిస్తున్నా కానీ ఈ రసాయనిక ఎరువులను పంటలకు ఉపయోగించడం అనేది పూర్తిగా బాగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలో కొత్తగా 9 రెవెన్యూ సేవలను తీసుకొచ్చింది ప్రజలకు. దీంట్లో పొందే పత్రాలు ఇక పౌరుల పేరు మార్పిడి, తరచు జారీ చేసే ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు, తర్వాత స్థానిక నిర్ధారణ, లోకల్ క్యాండిడేటు, స్టడీ గ్యాప్ సర్టిఫికెటు, మైనార్టీ ధృవీకరణ, క్రిమిలేయరు, నాన్ క్రిమిలేయరు, మార్కెట్ విలువ, ఖాస్రా, పహానీల వంటి పాత ధృవీకరణ పత్రాలు, ROR1B సర్టిఫైడ్ కాపీలన్నీ కూడా మీ సేవలోనే అందించాలని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోని లండన్ వాణిజ్యవేత్త కౌన్సిల్ ఆఫ్ కామన్వెల్త్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్రేజ్బ్రూక్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ టాప్ 2024 అవార్డు గ్రహీత డాక్టర్ సమరేంద్ర మోహంతి ఈ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జయ సేనాపతి నవలను భానుమూర్తి రచించిన జయ సేనాపతి నవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. దీంతోపాటు జానపద కళాకారుడు కుమారస్వామి రచించిన 5000 చరణాలతో కూడిన ప్రపంచంలోని అతిపెద్ద జానపద గీతాన్ని సీఎం పుస్తక రూపంలో విడుదల చేశారు. అస్సాం అసెంబ్లీలో నమాజ్ విరామం అనేది రద్దు చేయాలని పేర్కొన్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా తెలిపారు. అసెంబ్లీ రూల్స్ కమిటీ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శివాజీ పాదాలకు క్షమాపణ చెప్తూ తల వంచి క్షమాపణ చెప్తున్నానని, ఇక్కడ నరేంద్ర మోడీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మధ్య ఇటీవల కురిసిన వర్షాలకు ఆ విగ్రహం మహారాష్ట్రలో కూలిపోవడంతో దాని 76,000 కోట్లతో ఈ వధావన్ పోర్టు ప్రాజెక్టులో దాన్ని శంకుస్థాపన చేశారు. ఇది కూలిపోవడం పట్ల క్షమాపణ కోరారు ప్రజల గురించి. పారాలింపిక్స్ వేళ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది చక్రాల కుర్చీ అవసరం కాగా 35 మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినికిడి పరికరాలు అవసరమైన వారిలో 10% మంది వద్దే అవి ఉన్నాయని, కృత్రిమ అవయవాల కొరత కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటి నిల్వలు గతేడాదితో పోలిస్తే 126% అధికంగా ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఈ విషయాన్ని తెలిపింది. మరో 6 నెలల్లో భారత్కు 3వ అణుజలాంతర్గామిని చేకూర్చే విధంగా జాతికి అంకితం చేయాలని అరిమదన్ పేరిట నిర్మిస్తున్నారు. దీన్ని INS అరిదమన్ అనే పేరిట దీన్ని నిర్మిస్తున్నారు. భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. 125 మీటర్ల పొడవు, 7,000 టన్నుల బరువుతో ఈ రెండింటిని రూపొందిస్తున్నారు. K4 క్షిపణులను తీసుకెళ్లవచ్చు. దీనిలో 1990లో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. మల్ల రామ్ గోపాల్ నాయుడు తోటాలకు వెరవని ధీరత్వంతో కీర్తి చక్ర పురస్కారాన్ని పొందారు. ఇతను కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యనభ్యసించి సైన్యంలోకి వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రంలో 21వ జాతీయ పశుగణన అనేది వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. 1919 నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా పశుగణన అనేది జరుగుతుంది. 2019లో జరిగింది. అయితే ఇప్పుడు చేపట్టబోయే పశుగణన అనేది 21వ జాతీయ పశుగణన కావడం విశేషం. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదని, ఈ సీజనల్ వ్యాధుల్లో
విపరీతమైన డెంగీ జ్వరం, మలేరియా, యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. గృహవాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా ఉంటుందని, ఈ విషయంలో గ్రామాల కంటే నగరాలు బాగుగా ఉన్నాయని, గృహిణుల ఆరోగ్యంపైన బ్లాక్ కార్బన్ ప్రభావం అనేది పడుతుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఈ సౌమ్య స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క కూతురు. భారతీయుల్లో ఐరన్, కాల్షియం, ఫోలేటు లోపాలున్నాయని అధ్యయనంలో తేలింది. ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అనే ఒక అధ్యయనం తెలిపింది. ఈ పోకడలో కనిపిస్తుంది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. గ్లోబల్ డైటరీ డేటాబేస్ నుంచి సేకరించిన ఈ సమాచారం ద్వారా జనాభాలో 99.3% మందిలో ఈ పోషకాహార లోపాలు అనేవి ఉన్నట్టు తేలింది. తైవాన్లోని తైపీ జంతు ప్రదర్శనశాలలో శుక్రవారం తన 20వ పుట్టినరోజు వేడుకల్ని ఈ పాండా జరుపుకుంది. దీని పేరు యువాన్. 2008లో దీన్ని చైనా తైవాన్కు బహుమతిగా ఇచ్చింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ 2023-24 సంవత్సరానికి గాను ఇండియా గోల్డ్ కాన్ఫరెన్స్ రెస్పాన్సిబుల్ జ్యువెలరీ హౌస్ అవార్డును గెలుచుకుంది. ఒక ఖాతాతో కుటుంబ సభ్యులు చెల్లించవచ్చు అని యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్కిల్ను ఆవిష్కరించింది గూగుల్ పే. దీనికి సంబంధించి యూపీఐ సర్కిల్గా ఫలితంగా సెకండరీ వినియోగదారులకు బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో గూగుల్ పే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకోసం ఎన్పిసిఐతో గూగుల్ పే భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఒక ఖాతాలో కుటుంబ సభ్యులంతా చెల్లించవచ్చని తెలిపింది. బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత 95,000 కోట్లు అని యూనియన్ బ్యాంకు ఒక నివేదిక ద్వారా తెలిపింది ఈ విషయాన్ని. రైల్వే బోర్డుకు 47వ చైర్మన్గా, సీఈఓగా ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐఆర్ఎంఎస్ అధికారి సతీష్ కుమార్ ఆగస్టు 27, 2024 నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్ 1 నుంచి ఈయన బాధ్యతలు చేపడతారు. 2025 ఆగస్టు 31 వరకు కొనసాగుతారు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం 2024 ఆగస్టు 29న కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు 2021 సంవత్సరానికి అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనను అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ప్రాచీన మధ్యయుగ సాహిత్యానికి ఆయన చేసిన సేవల గుర్తింపుగాను సాహిత్య అకాడమీ ఈ అవార్డును అందజేసింది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28న ప్యారిస్లో ప్రారంభమవుతుంది. 168 దేశాల నుంచి 4,400 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ స్కేట్ బోటింగ్, బ్రేక్ డ్యాన్స్, 3x3 బాస్కెట్బాల్ జరిగిన డీలా కాంకర్డ్ వేదికలో పారా ఒలింపిక్స్ ఆరంభోత్సవం జరిగింది. 2024 సెప్టెంబర్ 8న ఈ పారాలింపిక్స్ అనేవి ముగుస్తాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా డీజీగా 2024 ఆగస్టు 28న రాజ్వీందర్ సింగ్ భట్టి నియమితులయ్యారు. ఆయన బీహార్ క్యాడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం భట్టి బీహార్ డీజీపీగా ఉన్నారు. 2025 సెప్టెంబర్ 30 వరకు ఆయన ఈ సిఐసిఎఫ్ డీజీగా ఉంటారు. పారాలింపిక్స్లో 4 పతకాలు కొట్టారు ఒక్కరోజే. దీంట్లో 10 మీటర్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH-1 ఈవెంట్లో పసిడిని తన ఖాతాలో వేసుకుంది అవని చతుర్వేది. దీంట్లో పురుషుల ఎయిర్ పిస్టల్లో మనీష్ నర్వాల్ రజతం గెలుచుకోగా 100 మీటర్ల స్ప్రింట్లో ప్రీతి పటేల్ కూడా కాంస్యం సాధించింది. స్విమ్మింగ్లో స్వర్ణం సాధించిన బ్రెజిల్ స్విమ్మర్ గాబ్రియల్ 2 చేతులు లేకపోయినప్పటికీ అతను స్విమ్మింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మధ్య ఆసియా దేశం తుర్క్మెనిస్తాన్లో కారాకుమ్ ఎడారి మధ్యలో అగ్నిజ్వాలలు గొయ్యి దర్వాజాగా పిలిచే ఈ ప్రాంతం 50 ఏళ్ల కింద సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు బయటపడింది. అమెరికా, దక్షిణ కొరియాల్లో భారీగా
కరోనా కేసులు బయటపడుతున్నాయి. భారత్ సైతం పొంచి ఉన్న ముప్పు అని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ కోవిడ్-19కి సంబంధించి. ఇవి ఆగస్టు 31, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.